హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే రైతు కష్టం గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొన్నటి వర్షాలకి ఇప్పటికి వారం అవుతుంది కానీ వాన అట్లే పడుతుంది. ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు పడడం జరుగుతుంది. మొత్తం పత్తులు పలిగి మొత్తం అంత గింజలు మొలక ఎత్తుతున్నాయి. అప్పుడు కూడా మొగ్గల టైంలో కూడా పూత కానీ కాయలు కానీ రావడం జరిగింది. అంటే రైతు కష్టాలు ఉండవు. అంటే రైతు కింద చాలామంది బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా కంపెనీ వారు కావచ్చు, కూలీ వారు కావచ్చు, ఫర్టిలైజర్ షాప్ కావచ్చు, ఎంతోమంది రైతుతోనే బతికేస్తున్నారు. మన గవర్నమెంట్ అంటే తిక్క గవర్నమెంట్. ఎందుకంటే కొంచెమైనా ఆలోచించాలి రైతుల గురించి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నెలకి ₹1,00,000 ఉంటుంది. అదే రైతుకి చూస్తే కనిష్టం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు గవర్నమెంట్ ద్వారా. కొంచెం ఆలోచించాలి రైతుల గురించి కూడా. ఎందుకంటే తన కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసే పైసా కూడా రైతుకి రావడం లేదు ఇప్పటికీ. ఇట్లా కూలివారు కానీ మందుల పెట్టుబడి ధర కానీ ఎక్కువ అవుతుందన్నమాట రైతులు. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెమైనా ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ కనిష్ట ధరలు పెంచకపోతే కూడా రైతులు ఎలా బతుకుతారు చెప్పండి. అసలు రైతు ఇంత కష్టం చేస్తాం కదా, అసలు చేసిన కష్టం కూడా రావడం లేదని ఇప్పటికీ రైతులు చాలామంది పంటలు పండించడం కూడా ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే గవర్నమెంట్ కూడా జాబ్ లాంటివి వేయరు. అరే మనం ఈ బతకడం కూడా ఇట్లా ధరలు పెంచకపోతే ఇంకా ఎట్లా బతుకుతారు రైతులు. ఇప్పుడు మాలాంటి చదువుకునే యూత్ కూడా గవర్నమెంట్ అసలు ఎట్లా ఉందంటే గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, మన ఇండియా కావచ్చు, మన ప్రపంచం కావచ్చు, ఏదైనా సరే. అంటే యూత్ కూడా చాలా వరకు అయితే గవర్నమెంట్ కూడా అసలు నడి రోడ్డుపై ఉంచుతుందన్నమాట. అలా అయిపోయింది గవర్నమెంట్. అది చేసిన పని కూడా గిట్టుబాటు ధర, చేసిన పనికి జీవనాధారం కనిపించకుండా ఇట్లా నష్టాలు అయ్యి ఎంత అప్పుల పాలు చేసుకొని రైతులు పండించడం జరుగుతుంది. కాబట్టి